రాజ్ కావ్య పాపను తీసుకుని హాస్పిటల్కి వస్తారు. ఇక అదే టైంలో తులసి కూడా తన పాపను తీసుకుని అదే హాస్పిటల్కి వస్తుంది. ఇక లేడీ డాక్టర్ తోటి తులసి, డాక్టర్ గారు నాకు పాలు పడడం లేదు, పాప డబ్బా పాలు కూడా తాగడం లేదు, చాలా నీరసించిపోతుందని తులసి చెప్తుంది. ఇంతలో రాజ్ కావ్య కావాలని అక్కడికి వెళ్తారు. తులసి కావ్యను చూసి గుర్తుపట్టి పలకరిస్తుంది. మరోవైపు పాప విషయంలో మినిస్టర్ గారి సాయం కోసం ఎదురు చూస్తున్నాం అని తులసితోటి కావ్య చెప్తుంది. ఇక అదే టైంలో కావ్య లేడీ డాక్టర్ని ఒక ప్రశ్న అడుగుతుంది. డాక్టర్ చక్రవర్తి గారు ఎక్కడున్నారు, ఆయన్ని కలవాలి అని కావ్య ఏమీ తెలియనట్లుగా అడుగుతుంది. ఆయన చాలా రోజులుగా హాస్పిటల్కి రావడం లేదు, ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు అని డాక్టర్ చెప్తుంది. ఇక అంతా తులసి విని ఆయనే నాకు డెలివరీ చేసింది, నిజమే, నాకు డెలివరీ చేసిన తర్వాత నుంచి చక్రవర్తి గారు మళ్ళీ కనిపించలేదని తులసి చెప్తుంది. ఇక కావ్య అనుమానంగా, ఇదేంటి మీ హాస్పిటల్లో పనిచేసి డాక్టర్ మాయమైతే ఎలా, మినిస్టర్ గారినే అడగాలి దీని గురించి అని తెలివిగా ఇందులోకి ధర్మేంద్రను లాగడానికి ట్రై చేస్తుంది. తులసి చేతిలో పాప ఏడుస్తూ ఉంటే డబ్బా పాలు పట్టడానికి తులసి ట్రై చేస్తుంది, కానీ పాప తాగదు. అది చూసి కావ్య గుండె తరుక్కుపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.